ఏం చేస్తాం మరి బుల్డోజర్ చూసి? మేము ఇంకా ఫైట్ చేస్తాం అప్పుడు కూడా. రేవంత్ రెడ్డిని ఎక్కడన్నా కట్టుకోమనండి కానీ వీఆర్ నాట్ టేకింగ్ అ స్టెప్ టు మూవ్ అవుట్ ఆఫ్ దిస్ అపార్ట్మెంట్. మాకైతే చాలా టెన్షన్ గా ఉంటుంది, బట్ స్టిల్ మేమైతే ఫైట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. తప్పాలంటే మేమైతే ఇంట్లోనే ఉంటామండి. మేము ఇంట్లో ఉన్నప్పుడు ఆయనను కూల్చేయమని చెప్పాను. ఇప్పుడు ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఉన్నది కదా, ఇప్పుడు ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కి 5,000 crores యూజ్ చేస్తారు ఇప్పుడు ఈ గాంధీ స్టాచ్యూ కట్టడానికి. ఈ గాంధీ స్టాచ్యూ తోటి ఏం లాభం ఏం లేదు. ఈ 5,000 crores తోటి వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, మూసీ రివర్ ది డెవలప్మెంట్, టిపోకాంట్రీస్ ది డెవలప్మెంట్ చేయొచ్చు, రోడ్స్ డెవలప్మెంట్ చేయొచ్చు. అండ్ ఇది ఇప్పుడు పూర్ పీపుల్ కి ఏం లేదు, ఇప్పుడు చాలా పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి డబ్బులు, తిండి, ఇల్లు, బట్ట అది ఇవ్వచ్చు కదా. అండ్ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ అయితే ఓన్లీ ఇల్లులే పగలగొడతాడు, ఏం ఇల్లు కడతలేడు, ఏం చేస్తలేడు. అండ్ ఓకే ఏముంటాడంటే డబ్బులు లేవు, కానీ ఈ ఆయన సీఎం హౌస్ దానికోసం డబ్బులు. అండ్ ఫుట్బాల్ మ్యాచ్ కి 15 crores రేవంత్ రెడ్డి మెస్సీకి ఇచ్చిండు. ఇప్పుడు అక్కడి నుంచి దానికోసం ఎట్లా డబ్బులు వచ్చినాయి, అది నా క్వశ్చన్. అంటే ఇప్పుడు ఆ న్యూస్ పేపర్లో వచ్చిన తర్వాత ఏమంటారు మమ్మీ వాళ్ళు నైబర్స్? మమ్మీ వాళ్ళ నేబర్స్ అంటారు మేమైతే జరగం, ఒక్క స్టెప్ అన్నా జరగం, ఎందుకంటే ఇది మా ఇల్లు అండ్ మా కష్టంతో ఇది కొన్నాం కాబట్టి మేమైతే జరగం. నాకైతే బాగా అనిపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ 10 years అయింది, ఎందుకంటే మా ఫ్రెండ్స్ తోటి ఉన్నా, మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి, అండ్ నా స్కూల్ కూడా దగ్గర కాబట్టి ఇక్కడ నుంచి అయితే నేను ఒక్క స్టెప్ అన్నా జరగను. మా ఫ్రెండ్స్ అంటారు మేము కూడా కదలము, బుల్డోజర్ వస్తే కూడా కదలము. నేను కూడా కదలను. మేము ఇంకా ఫైట్ చేస్తాం అప్పుడు కూడా. ఈ రోజు వేరే పార్టీ వాళ్ళు వచ్చారుగా, వాళ్ళు ఏమన్నారు మీతో? వాళ్ళు అన్నారు మేమైతే ఓకే మీ అపార్ట్మెంట్ కి సపోర్టే చేస్తాం, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక్కసారైనా మూసీ ప్యూరిఫికేషన్ చేయలేం, మేమైతే గంగా నది నుంచి వాటర్ తెప్పడానికి ట్రై చేస్తామని చెప్పింది. అందరూ బాధపడుతున్నారు, మేమనే కాదు అందరూ కూడా కష్టపడి డబ్బులు సంపాదించే ఇల్లు కొంటారు, అందరికి ఇష్టం ఉంటే ఇల్లు కొంటారు కదా. ఇది రేవంత్ రెడ్డి ఇక్కడ స్టాచ్యూ కట్టడం is doing biggest mistake. అంటే మీకు ఇన్ని ఇయర్స్ ఉండి మెమరీస్ ఉంటాయి కదా ఇక్కడ, మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్స్ ని వదిలేసి చాలా బాధగానే అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఇక్కడ బదులు గుజరాత్ లో కట్టించచ్చు కదా, ఎందుకంటే గాంధీజీ పుట్టిందే గుజరాత్ లో, అక్కడ కట్టిస్తే ఎక్కువ పాపులేషన్ వస్తుంది, ఇక్కడ కంటే అక్కడే వస్తుంది కదా. అయినా మూసీ నదిని మంచిగా డెవలప్ చేస్తాడంటే వి ఆల్ సపోర్ట్ ఫర్ దట్, కానీ ఇక్కడ స్టాచ్యూ కట్టాడంటే వి ఆర్ నాట్ అగ్రీయింగ్ టు బిల్డ్ అ స్టాచ్యూ హియర్. రేవంత్ రెడ్డిని ఎక్కడన్నా కట్టుకోమనండి కానీ వీఆర్ నాట్ టేకింగ్ అ స్టెప్ టు మూవ్ అవుట్ ఆఫ్ దిస్ అపార్ట్మెంట్. ఫస్ట్ అయితే మేము మొత్తం షాక్ అయిపోయాము అండ్ లైక్ చాలా బాధ అనిపించింది వచ్చిన ఆ న్యూస్ వచ్చినప్పుడు. మేము అసలు అట్లా అవుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మేమేం చెప్తున్నామంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఉన్న మూసీ రివర్ ని క్లీన్ చేసి అక్కడ ఉన్న ప్లాస్టిక్ అంతా తీపిచ్చేసి ఇంకా కొంచెం డెవలప్ చేసి, ఇంకా నార్మల్ గా మా ఊరికి రోడ్స్ ఉంటాయి కదా అవి చాలా ఏమంటారు కచ్చా ఉన్నాయి అనమాట. ఆ రోడ్స్ కూడా ఏం అసలు డెవలప్మెంటే లేదు. సో దానికి కూడా డెవలప్మెంట్ ఇలాంటివి చేయాలి, కానీ మా అపార్ట్మెంట్ తీసేసి ఇలా చేస్తామంటే ఎవరైనా ఒప్పుకుంటారా అండి? మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, మాకు ఊహ తెలిసినప్పటి నుంచి. సో మొత్తం ఇక్కడ మాకు సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు అందరం కలిసి ఆడుకుంటాము, స్విమ్మింగ్ కి వెళ్తాము. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎక్కడ లేవండి. తప్పదంటే మేమైతే ఇంట్లోనే ఉంటామండి. మేము ఇంట్లో ఉన్నప్పుడు ఆయనను కూల్చేయమని చెప్పాను. మేమైతే ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యాము న్యూస్ ఇచ్చేసరికి. మేమైతే రెడీగా లేము వెళ్ళడానికి. చెయ్యాలంటే చాలా ప్రామిసెస్ ఇచ్చారు, రోడ్స్ క్లీన్ చేస్తాము, మూసీ రివర్ క్లీన్ చేస్తామని, కానీ మమ్మల్ని కూల్చిగొట్టి ఇది కట్టడం అయితే కరెక్ట్ కాదు.
మీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుండి ఉంటున్నారు? 12 ఇయర్స్ నుంచి ఉంటున్నా, నాకు చిన్నప్పటి నుంచి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్, పార్క్, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, షాప్. మాకైతే మేము చాలా హ్యాబిచుయేట్ అయిపోయాం దీనికి. మేమైతే అసలు చాలా బాధపడ్డాం అనమాట న్యూస్ వచ్చేసరికి. మా ఎగ్జామ్స్ అయినా కిందకి వచ్చి మేమైతే చెప్తున్నాము, ఫైట్ చేస్తున్నాం, ప్లకార్డ్స్ పట్టుకుంటున్నాం, అవన్నీ. మేమైతే రెడీగా లేము వెళ్ళడానికి. ఇప్పుడు మైండ్ డిస్టర్బ్ అవుతుంది కదా, అంటే మీరు చదువుకోవడం, స్కూల్కి వెళ్ళడం, ఇంట్లో ఎట్లుంటుంది? మాకైతే చాలా టెన్షన్ గా ఉంటుంది, బట్ స్టిల్ మేమైతే ఫైట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఇప్పుడు మీ ఇల్లు పోతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా ఫీల్? అవును, మేమైతే 2017 నుంచి ఇక్కడ ఉంటున్నాం. 8-9 ఇయర్స్ అయింది ఇక్కడ వచ్చి. మేము మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ. ఇక్కడ నుంచి సడన్ గా ఖాళీ చేయమనంటే మాకు ఇల్లు దొరకడం చాలా కష్టము. ఇదేదైతే గాంధీ డెవలప్మెంట్ అని చెప్పి కూల్చుతున్నారు, బిల్డింగ్స్ డిస్ట్రాయ్ చేసి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తామంటే అది వేస్ట్. లంగరోజ్ లో ఆల్రెడీ 2 గాంధీ స్టాచ్యూస్ ఉన్నాయి, కావాలంటే అక్కడ డెవలప్మెంట్ చేసుకోమని చెప్పండి. ఇక్కడ వచ్చి డిస్ట్రాయ్ చేసి డెవలప్మెంట్ చేస్తామంటే కాదు. ఇక్కడ క్రిస్టియన్, హిందూ, ముస్లిం అని చెప్పి అందరు ఒకటే దగ్గర కమ్యూనిటీలో అందరు ఉంటారు, అందరు కలిసి కట్టి ఉంటాం. ఇక్కడ మేము ఇక్కడ ఉండి 7-8 ఇయర్స్ అవుతుంది. ఫ్రెండ్స్ అందరు ఉంటాం. వాళ్ళందరినీ వదిలిపోవాలంటే కాదు కదా, ఒకటేసారి వచ్చి డిమాలిష్ చేస్తామని అంటే కాదు. ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారికి? ఏం రిక్వెస్ట్ చేస్తారు? అదే రిక్వెస్ట్ అయితే మాది ఒకటే ఉంది, ఇక్కడ మూసి కావాలంటే మూసిని క్లీన్ చేపియమని చెప్పండి. అది క్లీన్ చేపించడం కాకుండా గానీ కనీసం ఇది ఆపడానికి ట్రై చేయండి.